హైదరాబాద్ లో రోడ్డు పక్కన భోజనం అమ్మే కుమారి అనే వ్యాపారి దుకాణ తొలగింపు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ స్టాల్ ను తొలగించడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని నిన్న కుమారిని స్టాల్ ను పోలీసులు పెట్టనివ్వలేదు. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎప్పుడు పెట్టుకునే చోటే కుమారి స్టాల్ పెట్టుకోనివ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన్నే ఎప్పుడు ఉంటుందన్న సీఎం త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తానన్నారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రసన్న కుమార్ ఆంటీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్. ఆమె కొత్తగా వ్యాపారంలోకి వచ్చి ప్రజలకు అదేవిధంగా భోజనశాల నడుపుతున్నటువంటి ఆంటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలవడం జరిగింది. డీజీపీ ఎంఏయుడి అధికారులు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా ఆమె స్టాల్ ను అక్కడి నుంచి తీసివేయడం జరిగింది. సో దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఈ విషయం సమాచారం అందడంతో ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆమె ఉన్న చోటనే స్టాల్ పెట్టుకునే విధంగా వీలు కల్పించాలని డీజీపీకి ఎంఏయుడి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజాపాలన అంటేనే ప్రతి వారికి ప్రజలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ కొత్తగా వ్యాపారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. డిఫరెంట్ గా కాంగ్రెస్ పార్టీ పేదల ఉంటుంది. ఆమె కూడా చాలా మందికి భోజనాలు కూడా ఇస్తున్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి ఎంటర్‌ప్రెన్యూర్ మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. డెఫినెట్ గా కుమారి ఆంటీ ఎక్కడైతే భోజనశాల నడుపుతుందో అక్కడే భోజనశాల నడుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ఎంఏయుడి అధికారులతో పాటుగా పోలీసులకు కూడా ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలోనే ఆమె స్టాల్ ను సందర్శిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ గా అంటే సహజంగా మహిళా సాధికారత కోసం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇందిరాగాంధీ హయాం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ యొక్క కుమార్ ఆంటీ యొక్క భోజనశాలను తరలించడం కూడా సరికాదన్న విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఎంఏయుడి అధికారులు కానీ పోలీసు అధికారులు ఇట్లాంటి వాళ్ళు చేస్తుంటే ఇట్లాంటి పద్ధతి సరికాదని కూడా ఆయన తెలుస్తుంది. ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆమె కుమార్ ఆంటీ ఎక్కడైతే భోజనశాల నడుపుతుందో ఎక్కడైతే షాప్ నడుపుతుందో అదే ప్రాంతంలోనే నిర్భయంగా భోజనశాల నడుపుకునేందుకు వీలు కల్పిస్తూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కుమార్ ఆంటీ సోషల్ మీడియాలో వైరల్ మారింది. భోజనాలు చాలా సంబంధించింది. అక్కడ వంటకాల పైన కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో చాలా మంది ఆమె భోజనాలు తినేందుకు వస్తున్న ఆమె ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, కేవలం ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసుల నిర్ణయంగానే ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అట్లాంటి విధానం కాదు, ఆమెకు ఇంకా సరైనటువంటి వసతులు కూడా కల్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సాదిక్.